Hi, this is Divya. I am from Mongol. I came here for learning the IT industry technologies. Here we learn a lot of technologies like C#, ASP.NET, Entity Framework, as well as database like SQL Server. Pursued my undergraduation in the stream of computer science at Acharya Nagarjuna University. So for the first time I visited Hyderabad. I have gone through many institutions. Finally, I came here for learning the IT courses. I am belonging to non-IT technology and I decided to choose IT technology. Zero knowledge nunchi I know somewhat better. మొత్తం క్లియర్గా A to Z ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి 1% కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మనకి బేసిక్ నుంచి అడ్వాన్స్గా చాలా స్లోగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ నేను అర్జున్ ఐఐటి బెటర్ అని ఫిక్స్ చేశాను. మాక్ ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. After completion of this teaching section, they also provide a practice section to clarify their doubts within a day. Do not postpone their doubts for the next day. These are the main motto of the UMCSAT. హలో ఎవ్రీవన్, అసలు ఎవరు వీళ్ళు? కాలేజ్ స్టూడెంట్స్ లా మంచి జోష్ మీద ఉన్నారు అనుకుంటున్నారా? వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ కాదండి, ఒక మంచి ఐటీ కోర్స్ స్టూడెంట్స్. ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకున్న బెస్ట్ స్టూడెంట్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి ఆ ఇన్స్టిట్యూషన్ అనుకుంటున్నారా? అర్జున్ ఐటీ టెక్నాలజీస్. ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ కి మాత్రం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. దానికి నిదర్శనం ఇక్కడ కోర్స్ తీసుకుంటున్న స్టూడెంట్సే హామీ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ రిసెప్షనిస్ట్ విషయానికి వస్తే కోర్స్ కోసం కాల్ చేసే వాళ్ళకి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇక్కడ కోర్స్ తీసుకునే స్టూడెంట్స్ గురించి చెప్పాం కానీ ఇక్కడ కోర్స్ ని ప్రొవైడ్ చేసే సార్ గురించి చెప్పలేదు కదా. ఆయనే వంశీ సార్. ఈ సార్ కి ఐటీలోని అన్ని టెక్నాలజీస్ లో 10 years పైగానే ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈ సార్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్. అండ్ అర్జున్ ఐటీ టెక్నాలజీస్ లో ఇంకో మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఉన్నారు, ఆయనే రామకృష్ణ గారు. ఈ సార్ గ్రాడ్యుయేటెడ్ అండ్ నాన్ ఐటీ అయినా కూడా స్టూడెంట్స్ కి ఐటీ కంపెనీస్ లో ఎలా హ్యాండిల్ అవ్వాలని చెప్పి ఎప్పుడు సపోర్టివ్ ఉంటారు అండ్ గైడెన్స్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కి ఐడి కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా ఓకే. అర్జున్ ఐటీ టెక్నాలజీస్ ఎన్విరాన్మెంట్ లోకి అడుగుపెట్టే ఎవరికైనా ట్రంకల్ హెవెన్ అనే ఫీల్ వస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర కోర్సెస్ విషయానికి వస్తే మీరే చూడండి. ఇంకా కోర్సెస్ ని ప్రొవైడ్ చేయడమే కాకుండా స్టూడెంట్స్ అర్థం చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి చాలా అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వంశీ సార్ కి అలవాటుగా మారిపోయింది. ఐటీలో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా హీరో నాలెడ్జ్ కి ఎదిగేలా చూసుకునే బాధ్యత వంశీ సార్. ఇంత మంచి సపోర్టివ్ అండ్ డైనమిక్ సార్ ఉన్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఎందుకు జోష్ గా ఉండరు చెప్పండి. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఈ అర్జున్ ఐటీ టెక్నాలజీస్ లో ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడి స్టూడెంట్స్ ఏదో వచ్చి క్లాసెస్ విని వెళ్లారు అన్నట్లు కాకుండా మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు కూడా వీళ్ళకు చాలా టాపిక్స్ పై క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఆ క్లాసెస్ కి సంబంధించిన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 11 క్లాస్ అయితే ఉంటుంది. 11 to 1 వరకు థియరిటికల్ గా అండ్ ప్రాక్టికల్ గా కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1 to 2 o'clock వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. అండ్ 2 to 2:30 సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక ½ an hour ప్రాక్టీస్ చేయిస్తారు. అండ్ 2:30 to 3:30 లాజికల్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తారు. లైక్ లాజికల్ గా ఎలా థింక్ చేయాలి అండ్ కోడింగ్ ఎలా చేయాలి అనే దాని మీద స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు. అండ్ వీక్లీ ట్వైస్ మాక్ ఇంటర్వ్యూస్ ని కూడా కండక్ట్ చేస్తారు. దీని ద్వారా ఏంటి అంటే వాళ్ళు సబ్జెక్ట్ ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, టెక్నికల్ గా నేర్చుకుంటున్నారా లేదా, థియరిటికల్ గా చెప్పగలుగుతున్నారా లేదా, అండ్ ఆల్సో కోడింగ్ వైస్ కూడా కోడ్ రాయగలుగుతున్నారా లేదా అనేది ఆ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకుంటారు. ఒక్కో స్టూడెంట్ కి ఒక్కోలా వాళ్ళు ఎలా చెప్తే స్పీడ్ గా అర్థం చేసుకోగలరు అనేది చెక్ చేసుకుంటారు. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ లో ఉండే ఎవ్రీ స్టూడెంట్ కి వీళ్ళు రియల్ టైమ్ ని ప్రొవైడ్ చేస్తారు. బికాస్ వీళ్ళకి జాబ్ వచ్చాక ఐటీ కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉంటే బెటర్ అనే దానిపై వీళ్ళు రియల్ టైమ్ ఆఫీస్ టైప్ లో ప్రాక్టీస్ చేయిస్తారు. దీంతో పాటు ఇంటర్వ్యూస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద గైడ్ చేస్తారు. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి ఒక కోర్స్ తీసుకుంటున్నాం అనే ఫీల్ కాకుండా ఒక బెస్ట్ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాం అనే ఫీల్ ని తీసుకురావడంలో ఈ అర్జున్ ఐటీ టెక్నాలజీస్ ఏ మాత్రం తీసుకోదనుకోండి. సో మీరు కూడా అర్జున్ ఐటీ టెక్నాలజీస్ లో జాయిన్ అవ్వండి. ఐటీ జాబ్ కొట్టాలి అనే డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. వెయిట్ ఇంతకీ అర్జున్ ఐటీ టెక్నాలజీస్ అడ్రస్ చెప్పలేదు కదా. ఆపోజిట్ హిమాలయ బుక్ వాల్, SR నగర్, హైదరాబాద్.